రాజకీయ అరాంగేట్రం చేయాలి క్రైస్తవులు. వీళ్లకు ఎన్నెన్ని ఎకరాల పొలం ఉంది, దోచుకోవడం అనేది ఈ క్రైస్తవులు చేస్తారు. కానీ ఈ విలియం కేరీ అనే దుర్మార్గుడు ఏం చేశాడంటే హిందువులని మతం మార్చాలి, హిందువులలో మూఢాచారాలు ఉన్నాయని ప్రచారం చేయాలి. మదర్ తెరీసా అనే ఆమె ఉందిగా, ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈ అమాయకుల్ని దోచుకున్నారు. ఈ అమాయకులు ఏం చేస్తారు? భాస్కర్ రాజు ఇట్లా మాట్లాడు, అరే నేను మాట్లాడేది నీకోసం రా నాయన. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈరోజు మనం మరొక్కసారి స్పెషల్ గెస్ట్ని కలవడం జరిగింది. ఆయన ఎవరో కదండి, మన భాస్కర్ రాజు గారు. సో ఆయన ఈరోజు స్పందించబోయేటువంటి కొన్ని విషయాలు నిజం చెప్పాలంటే కొంతమంది ఈ రోజుల్లో చేస్తున్నటువంటి గారడి విద్యలు అంటారు చూడండి, అలాంటివి రాజకీయాలను కూడా గారడీలాగా వాళ్ళు మలుచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో వాళ్ళ గురించి ఈరోజు మనం భాస్కర్ రాజు గారిని కూడా అడిగి అసలు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో ఆయన మాటలను మనం తెలుసుకుందాం. ఎనీవే, భాస్కర్ రాజు గారు, వెల్కమ్ టు ఐరా మీడియా. నమస్తే ఐరా మీడియా ప్రేక్షకులకి, అలాగే మా ఫేవరెట్ నాగేందర్కి నమస్తే. థ్యాంక్ యూ సార్. సార్ యా, ఎలా ఉన్నారు సార్? ఫంటాస్టిక్ సార్. ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయాలు అనేది ప్రతి ఒక్క విషయంలో ఒక రాజకీయ ధోరణి అనేది పులుముకుంటుంది. అది ఏదైనా సరే, ఒకవేళ చదువుదామన్నా రాజకీయాల నుంచి ఏదో ఒకటి ఉండాలి, పోనీ ఏదైనా నీడ్ కావాలన్నా కానీ రాజకీయాలు. బట్ ఇప్పుడు క్రైస్తవ్యంకి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి రాజకీయాల్లో కూడా మా క్రైస్తవులు ఉండాలి అనేటువంటి దృష్టితోటి రాజకీయ అరాంగేట్రం చేయాలి క్రైస్తవులు, వాళ్ళందరూ కూడా సిగ్నేచర్ చేసేటువంటి పొజిషన్లో వాళ్ళందరూ ఉండాలి అనేసి కోరుకుంటున్నారు. సో దాని మీద మీ ఉద్దేశం? అది నాకైతే ఆశ్చర్యం ఏం లేదు దీంట్లో. ఓకే, నాకు ఆశ్చర్యం ఎందుకు లేదు అంటే చరిత్రలో ఇదే జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే క్రైస్తవం అనే మతం ఒక కల్ట్ రూపంలో, కల్ట్ అంటే తెలుసు, ఒక కొందరు జనాల గుంపు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సనాతన ధర్మం అంటాం. సనాతన ధర్మం అనేది గుంపు కాదు, అది ఒక సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో దాని ప్రకారం వెళ్తుంది. కానీ ఇక్కడ కల్ట్లు అంటాం కదా, కల్ట్లు అంటే ఒక సమూహాల గ్రూపు, వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం కోసం, ఆ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని లాభపడడం కోసం ఏ పనైనా చేస్తాడు. సిద్ధాంతానికి అటు కానీ ఇటు కానీ పోతే అని చంపడమో నరకడమో అవుతుంది. ఓహో, ఒక ఉదాహరణ ఇస్తాను, చెప్పండి సార్. ఇప్పుడు మనం సినిమాలలో జనరల్గా ఈ డాన్లను చూస్తుంటాం. రైట్ సార్. ఈ డాన్లు ఎట్లుంటారంటే వాడి కింద ఒక 100 మంది గ్రూప్ ఉన్నారు. ఈ గ్రూప్ ఏం చేస్తారంటే వాడి కింద పని చేస్తారు, వాడు ఏం చెప్తే అది చేస్తారు. ఒకవేళ ఆ డాన్ని కనుక ఎవడన్నా మోసం చేస్తే వాడిని చంపేస్తారు. డెఫినెట్లీ డాన్ని మోసం చేసిన తర్వాత చంపేదే డాన్. సో ఈ కల్ట్లన్నీ కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ మతాన్ని వదిలిపోయినా లేకుంటే దానికి వ్యతిరేకంగా పనిచేసినా వాని మీద పడతారు. అంటే సార్, ఇప్పుడు మీరన్న దానిలో నాకు ఒక క్వశ్చన్ కూడా ఉంది సార్. ఇప్పుడు అదే మతాన్ని వచ్చిన వాళ్ళలో లలిత్ కుమార్ గారు ఉన్నారు, కరుణాకర్ సుగుణ గారు ఉన్నారు, అండ్ మన ఎక్స్క్యూషన్ ప్రవీణ్ గారు ఉన్నారు. అలా చూసుకుంటే మళ్ళీ మోక్ష ధర్మ ఛానల్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా మతం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. మరి వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా సార్? ఇప్పుడు అది ఒకప్పుడు అలా కాదు కదా. ఓకే, అంటే మీరు ఒక మాట అన్నారు, ఆ మతం నుంచి బయటకు వచ్చేసినా కానీ వాళ్ళు వేసేస్తారు. కానీ ఇప్పుడు దాకా వీళ్ళని ఎవరు ఏం చేయలేకపోయారు. సో అది ఎందుకు అంటే ఇప్పుడు ఈ కాలంలో అది సాధ్యం కాదు. అట్లీస్ట్ క్రిస్టియానిటీలో, ఓకే, క్రిస్టియానిటీలో అన్డౌట్ఫుల్గా కొంచెం రిఫార్మ్ అయ్యారు. కానీ ఆ రిఫార్మేషన్ అంతా యూరోప్లో, అమెరికాలో అక్కడ జరుగుతుంది. ఓకే, ఇండియాలో ఇంకా రిఫార్మేషన్ స్టార్ట్ కాలేదు. అయితే ఒక కాలం పరిస్థితి నేను చెప్తాను. చెప్పండి సార్. కార్ల్ అని ఒక ఎంపరర్, జర్మనీ అనుకుంటా, వీడు మత మార్పిడి ఎలా చేశాడు అంటే ఏం లే, కత్తులు పట్టుకొని నువ్వు మారుతావా చేస్తావా. హిస్టారికల్ రికార్డ్ ఏం చెప్తుందంటే 4300 మందిని తలలు తీసేశాడు మతం మారనందుకు. 4300 మంది తలలు తీసేశాడు మతం మారనందుకు. ఇదే యూరోప్లో ట్యాక్సులు కట్టలేదు కొందరు. ఇప్పుడు ఎట్లుంటుందంటే మనం చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ దశమ భాగాలు అవన్నీ ఇవ్వాలి. ఆ కాలంలో దశమ భాగాలు కాదు, ట్యాక్సుల్లాగా కూడా తీసుకునేటోళ్ళు. ట్యాక్సులు ఇవ్వనందుకు ఒక ఊరి మీద పడి ఒక 2-3 ఊర్లు తగలబెట్టేశారు.
అంటే సార్ ఇక్కడ క్రిస్టియానిటీ నేను చెప్పేది. అచ్చా, క్రిస్టియానిటీ అంటే ఇప్పుడు అలా చూసుకుంటే ఇప్పుడు భారతదేశంలో కూడా అప్పుడు కింగ్స్ పరిపాలన ఉండేది, అప్పుడు కూడా ట్యాక్స్ అనేది ఉండే కదా సార్. ట్యాక్స్ ఉంది, కానీ రాజులు ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు? రాజ్యాన్ని నడిపించడానికి. ఈడెందుకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు, దశమ భాగాలు తీసుకుంటున్నాడు? ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు మీరు చూడండి ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, టాప్ క్లాస్ పాస్టర్లు అన్ని హైదరాబాద్లోనే తీసుకోండి. వీళ్ళకు ఎన్నెన్ని ఎకరాల పొలం ఉంది, ఎంతెంత పెద్ద బిల్డింగ్లు, ఓకే, కొన్ని కోట్ల విలువ చేసే హాల్స్, కంప్లీట్ ఏసీ. వీడికి కార్లు, 10 కార్లు, గోల్డ్, కొందరికి ఏరోప్లేన్లు. ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఈవెన్ మన కపాల్ దగ్గర కూడా ఏరోప్లేన్ ఉందన్నారు కదా సార్. ఇదే కపాల్ అనే వర్డ్ క్రిస్టియానిటీకి సంబంధించిన ఒక పాస్టర్ దగ్గర కూడా విన్నాను సార్ నేను. అంటే అది మేమే పెట్టాము ఆ పేరు. ఓకే, అందరూ వాడుకొని ఉంటారు. ఓకే. సో ఇలా దోచుకోవడం అనేది ఈ క్రైస్తవులు చేస్తారు. ఇప్పుడు ఇమాజిన్ చేసుకుందాం, ఒక క్రైస్తవుడికి జబ్బు చేసింది, ఈడు పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నాకు ఇట్లా జబ్బు చేసింది, ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాడా వాడు? ఇంపాసిబుల్ అండి. అలాంటి వాళ్ళు రేర్గా ఉంటారు, అసలు చేయరు. ప్రార్థన చేస్తాడు, పుణ్యానికి వస్తుంది కదా, దానికి ఏం డబ్బులు పట్టవు. సో ప్రార్థన చేస్తాడు. ఓకే, అంటే తీసుకోవడమే కానీ ఇవ్వడం లేదు. ఓకే. కానీ మీరన్నారు కదా కొన్ని రాజులు కూడా చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మన దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది. అవును. కానీ ఏం చేస్తుంది? రోడ్లు వేస్తుంది, వంతెనలు కడుతుంది, బిల్డింగ్లు కడుతుంది, ఎయిర్పోర్ట్లు కడుతుంది. సో డెవలప్మెంట్ చేసి చూపెడుతుంది. మరి ఈ పాస్టర్లు చేసి తీసుకున్న డబ్బు ఎక్కడికి పోతుంది? అంటే వాళ్ళు డెవలప్ అవుతున్నారు కదా సార్. వాళ్ళు డెవలప్ అవుతున్నారు, క్రైస్తవులకు ఏంలే పాపం సార్. అదే సార్, నేను చేసే ప్రతి ఇంటర్వ్యూలో కూడా మొత్తుకునేది అదే. ఎవరైతే దశమ భాగం అనేది వేయడం మొదలు పెడతారో వాళ్ళు మాత్రం కొన్ని సంవత్సరాలైనా అట్లానే ఉంటారు, అదే గుడిసెలో ఉంటారు. ఎవరైతే దశమ భాగాలు తీసుకుంటారో వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎగురుతారు డెఫినెట్గా. అయితే ఇప్పుడు రాజకీయ అధికారం గురించి చెప్పారు. అసలు యూరోప్ దేశాలలో సెక్యులరిజం అనే పదం ఎందుకు వచ్చింది? సెక్యులరిజం అనే పదము అక్కడి నుంచే వచ్చింది. ఓకే. ఎందుకంటే ఆ కాలంలో ఈ పోపులు ఎంత పవర్ఫుల్గా ఉండేవాళ్ళు అంటే రాజులను కూడా దే యూస్ టు ఆర్డర్ అనమాట. నువ్వు అట్లా కాదు ఇట్లా చెయ్యి, నువ్వు ఇట్లా కాదు ఇట్లా చెయ్యి అని దే యూస్ టు ఆర్డర్ అనమాట. ఓకే. రాజుల్ని ఆ లెవెల్కి వాళ్ళ పవర్ ఉండేది. అందుకే కదా ఈ సెక్యులరిజం అనే పదం వచ్చింది. మతం వేరు, రాజ్యం వేరు. ఈ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ అక్కడి నుంచే వచ్చింది. ఓకే. కానీ ఇండియన్ కాంటెక్స్ట్ ఆఫ్ సెక్యులరిజం అని అంటే అన్నిటినీ సమానంగా చూడడము, లేదంటే ఒక గవర్నమెంట్ మతానికి దూరంగా ఉండడం, అంటే అన్నిటికీ దూరంగా ఉంటుంది. అందుకే మనం సెక్యులరిజం అన్నప్పుడు ఇట్ విల్ అప్లై ఓన్లీ టు గవర్నమెంట్, పబ్లిక్కి కాదు. ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగి నువ్వు సెక్యులరా అంటే సెక్యులర్ అనేది భూత పదం. అది సెక్యులరిజం అనేది నాకెందుకు అప్లై అవుతుంది? నేను ఒక హిందూగా నా మతాన్ని పాటించుకుంటాను, ఐఎమ్ నాట్ ఏ సెక్యులర్. చాలా మంది అమాయకంగా ఇదే మాట చెప్తుంటారు, నేను సెక్యులర్ని రా అని. మన రాజ్యాంగం చెప్తుంది సెక్యులరిజం అనేది గవర్నమెంట్కి, ఓకే, ప్రజలకు కాదు. అది ఓకే. ప్రజలు వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు. నాస్తికులుగా ఉండు, నీకు మతం ఏది నచ్చలే నాస్తికుడుగా ఉండు, కానీ సెక్యులర్ అనే మతం అయితే కడలేదు. ఓకే. సో ఈ రాజకీయాల్లోకి మతాన్ని దూర్చి రాజులని శాసించడము, ఇవన్నీ చేయడం అనేది కొత్త ఏం కాదు. ఓకే. అది యూరోప్లో ఒక 1000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ యూరోపు చీకటి యుగంలోకి పోయింది. ఇక 1000 సంవత్సరాల చీకటి యుగం అంటారు. అంటే ఏ డెవలప్మెంట్ లేదు, రోగాలు, రుష్టులు, దోచుక తినడం, చంపడం. అంటే ఒకప్పుడు యూరోప్ బాగా ఉండేది. ఏది ఈ గ్రీక్ ఫిలాసఫీ కానీ పేగన్ ఫిలాసఫీలు ఉండేవి. సెల్టిక్ కల్చర్ అని, యుక్ట్రన్ కల్చర్ అని అనేక మతాలు ఉండేవి యూరోప్లో. కానీ ఎప్పుడైతే క్రిస్టియానిటీ వచ్చిందో ఆ దేశాలన్నీ 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. ఓకే. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అదే క్రిస్టియానిటీ ఉండడం వల్ల దేశాలన్నీ బాగా డెవలప్ అవ్వడం జరిగింది. అదే క్రిస్టియానిటీని ఏ దేశం అయితే వద్దందో ఆ దేశాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోయాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ కల్చర్స్ ఏవైతే యూరోప్లో ఉండేవో దానివల్ల బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉండింది. ఎప్పుడైతే క్రిస్టియానిటీ ఆ దేశంలోకి ఎంటర్ అయిందో లక్షల మంది చంపబడ్డారు. భారతదేశంలో ఉన్నటువంటి సతీ సగమనాన్ని ఆపింది విలియం కేరీ అంట కదా సార్. వీరేశలింగం ఎక్కడ ఉన్నారు అండ్
టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎక్కడ ఉన్నారు? అసలు సతీసాగం అనేది జరిగితే కదా ఆపడానికి, దానికి అసలు ఆధారాలే లేవు జరిగినట్టు. అయ్యో, వీరేశలింగం పంతులు గారు ఆపారు కదండి. అట్లా ఎక్కడెక్కడో అక్కడక్కడ 2-3 జరిగితే మరి మొత్తం సతీసాగమనాన్ని ఆపారని చెప్పొస్తుందా? ఉదాహరణ నేను ఇస్తాను, చెప్పండి. ఇప్పుడు చర్చిలలో రేపులు జరుగుతున్నాయి, మొత్తం చర్చిలంతా బ్రోతల్ హౌస్లు అంటే ఎట్లుంటది? ఎక్కడో జరుగుతున్నాయి, మాక్సిమం జరుగుతున్నాయి. అంత మాత్రం చేత చర్చిలన్నీ బ్రోతల్ హౌస్లు అంటే అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఆ కాలంలో సతీసాగమనం అనేది బలవంతంగా చేసింది కాదు. ఎవరైనా భార్యకి భర్త పట్ల చాలా ప్రేమ ఉండి ఆయన చచ్చిపోతే స్వచ్ఛందంగా ఆమె డిసైడ్ చేసుకొని చేసుకోవచ్చు, అది సిస్టమ్, అది సతీసాగమనం. కానీ వీళ్ళు చెప్పేది ఏంది, బలవంతంగా భార్యని చితి మీద కూర్చోబెట్టి, అలాంటిది ఎప్పుడు లేదు మన దగ్గర. అవునా? మరి అట్లా చూసుకుంటే మరి వీరేశలింగం పంతులు గారు ఎందుకు సార్ ఫైట్ చేసింది మరి అట్లాంటి టైంలో? ఫైట్ చేయడం అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు, మీరు ఒక క్వశ్చన్ అడిగితే నేను దానికి జవాబిస్తున్నాను. అట్లాగే ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రపగండా ఏదైతే ఉందో, సతీసాగమనం వేలల్లో జరుగుతుంది అంటే దానికి రెస్పాన్స్ ఎవరైనా ఇస్తారు. అంత మాత్రం చేత సతీసాగమనం జరుగుతుందని ఈయన చెప్పినట్టేం కాదు, అది ప్రూఫ్ ఏం కాదు. అసలు సతీ జరిగినట్టు ఆధారాలే లేవు, జరిగినా చాలా తక్కువ. పరాయి దేశాల నుంచి ఎవరైతే క్రిస్టియన్స్ వచ్చారో వాళ్ళే చెప్పారు చాలామంది, మాకు సతీ చూద్దామంటే ఎప్పుడు కనపడలేదు, అక్కడక్కడ కనిపించేది అని చెప్పారు. కానీ ఈ విలియం కేరీ అనే దుర్మార్గుడు ఏం చేశాడంటే వేల సతీలు జరుగుతున్నాయని చెప్పాడు. ఎందుకంటే చాలా సింపుల్, హిందువులని మతం మార్చాలి, మతం మార్చాలంటే ఏం చేయాలి, హిందువులలో మూఢాచారాలు ఉన్నాయని ప్రచారం చేయాలి. సో వాడికి దొరికిన కోతి కొబ్బరికాయ దొరికింది అంటారు. ఏంటంటే వాడికి సతీసాగమనం ఒకటి దొరికింది, సతీసాగమనం దొరికింది. ఇక దీన్ని నేను దుష్ప్రచారం చేసి ఒకడిద్దరు చేసుకుంటే దాన్ని 100 చేస్తా, 10 మంది చేసుకుంటే 10,000 చేస్తా అని ప్రచారం చేసి అసలు స్త్రీలకి న్యాయమే లేదు సనాతన ధర్మంలో, అందరినీ కాల్చిపడేస్తున్నారు అని స్త్రీలని రెచ్చగొట్టి మతం మార్చాడు. ఓకే, సరే. ఒకవేళ విలియం కేరీ గాడికి అంత కన్సర్న్ కనుక ఉంటే వాడు ఫస్ట్ యూరోప్కి వెళ్ళాల్సింది. ఎందుకంటే యూరోప్లో, అమెరికాలో విచ్ హంట్ పేరున 4 లక్షల మంది స్త్రీలను తలగబెట్టారు ఈ క్రిస్టియన్స్. దీనికి రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, సతీ చేసినట్టు రికార్డ్స్ లేవు, మరి ఆధారాలు లేవు. విచ్ హంట్ చేసినట్టు మాత్రం ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మదర్ తెరీసా అనే ఆమె ఉందిగా, అవును, ఆమె ఈ దేశం ఆమె కాదు, ఏదో దేశంలో ఉంది. అవును, ఆ దేశం నుంచి ఈడికి వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇక్కడ మత మార్పిడి చేసి డబ్బులు సంపాదించాలని వచ్చింది. యాక్చువల్ గా చూస్తే ఈమె ఏ దేశం నుంచి అయితే వచ్చిందో అది ఇప్పుడు ముస్లిం కంట్రీ అయిపోయింది. అక్కడ మన దేశం కంటే నిరుపేదలు ఉన్నారు. మరి అక్కడ సర్వీస్ చేయొచ్చుగా, లాజికల్ పాయింటే కదా. అక్కడ సర్వీస్ చేయొచ్చుగా, అక్కడ లేదు, ఇక్కడికి వచ్చింది. ఎందుకు? ఇక్కడ మత మార్పిడి చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. అట్లానే ఆవిడ చాలా వరకు చైల్డ్ క్రాఫ్టింగ్ కూడా బాగా చేసింది, బోచడు చేసింది. అండ్ ఆడవాళ్ళని ఇక్కడ నుంచి వేరే దేశాలకు కూడా తరలించడాలు చాలా చేసింది. ఆవిడ చనిపోయే లోపల ఆవిడకు ఉన్నటువంటి ఏదైతే ఫండ్స్ రిసీవ్ చేసుకునేటువంటి అకౌంట్ ఉంటుందో దానిలో కొన్ని 100 కోట్లు కూడా 100 కోట్ల డబ్బులు ఉన్నాయి. అంతేకాదు ఆమె ఆశ్రమంలో అడ్మిట్ అయిన పేషెంట్లు ఎవరైతే క్రిటికల్ స్థితిలో ఉన్నారో వాళ్ళకు ఇంజక్షన్లు కూడా ఇచ్చేది కాదు. ఆ ఇంజక్షన్లు కూడా ఇప్పుడు జనరల్గా ఏం చేస్తాం, ఈ రోజులు అంటే డిస్పోజబుల్ సిరింజెస్ వచ్చాయి. ఆ రోజులన్నీ ఉడకబెట్టేటోళ్ళు. ఈవెన్ నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు కూడా ఉడకబెట్టేవాళ్ళం, డిస్పోజబుల్ లేవు అప్పుడు. సో దాన్ని ఉడకబెట్టి అప్పుడు ఇంజక్షన్లు వాడేవాళ్ళం. అది ఉడకబెట్టకుండా ఒక పేషెంట్కి ఇచ్చిన దాన్నే మళ్ళీ వాడేవాళ్ళు ఇంకో పేషెంట్కి. అంటే కోట్ల డబ్బులు కలెక్ట్ చేసింది కదా, మరి కనీసం ఉడకబెట్టి ఇవ్వాలని కామన్ సెన్స్ లేదా వాళ్ళకి? ఏం లేదు, డబ్బులు సంపాదించుకోవాలి. అందుకే వాడొకడు యూరోప్లోనో అమెరికాలోనో ఒకడు పచ్చి దొంగ ఉన్నాడు, వాడు టెర్రరిస్ట్. వాడు కూడా మంచోడని చెప్పింది ఈమె, మదర్ తెరీసా. ఎందుకంటే వాడు ఈమెకి డబ్బులు ఇచ్చాడు. ఓకే, డబ్బులు ఇస్తే దొంగోడు కూడా దూరోడు అయిపోతాడు అనమాట. ఓకే, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మెయిన్ మైనస్ పాయింట్ అదొకటే. మైనస్ కాదు, అసలు క్రిస్టియానిటీ నడిచేదే డబ్బుల కోసం, సెక్స్ కోసం, అధికారం కోసం. ఈ 3 తీసేస్తే క్రిస్టియానిటీ నుంచి క్రిస్టియానిటీ మొత్తం కుప్పగూలిపోతుంది, ఒక్కడు కూడా ఉండడు. ఓకే, అంతెందుకు, దశమ భాగాలు వద్దు, దశమ భాగాలు తీసేయాలి, ఒక 6 నెలలు బంద్ చేయండి దశమ భాగాలు. పాస్టర్ ఒక్కడు కూడా ఉండడు, ఒక్కడు ఉండడు. అలాగే ఒక్క స్త్రీని కూడా చర్చికి వెళ్లకుండా ఆపండి, రేపులు ఆగిపోతాయండి. అసలు ఏ క్రిస్టియన్ కూడా
పొలిటికల్ పార్టీలకు పోలేడు అని ఒక రూల్ పెట్టండి, క్రిస్టియానిటీ కూలిపోతుంది, కుప్ప కూలిపోతుంది. సార్ ఇక్కడ క్రిస్టియానిటీ కూలిపోతుంది మీరు అంటున్నారు, కానీ క్రిస్టియానిటీని లేపడానికి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అనేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల్ని క్రైస్తవ్యం మొత్తం కూడా నమ్ముతుంది 2 రాష్ట్రాల్లో అని చెప్పేసి మొన్న ఒక ఆడియో కూడా లీక్ అయింది బయటికి. అందులో నన్ను అజయ్ బాబు గారిని మాత్రమే నమ్ముతున్నారు క్రిస్టియానిటీ మొత్తం కూడా. సో అది ఇది అని మాట్లాడడం జరిగింది. అండ్ అందులో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నది ముందులో, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి తరుణం ఏ సిచ్యువేషన్ అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయన ఏ పర్యవసానంగా ఏ పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగింది అనేది తెలిసింది. బట్ దాన్ని మాకు తెలుసు అన్నీ, కానీ అవన్నీ చెప్పడం కాదు కదా బయటికి అని చెప్పేసి ఆయన నోటితో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మరి అలా చూసుకుంటే రాజుగారు మీరు ఒక్క మాట చెప్పండి, ఈ విధంగా చేస్తే క్రైస్తవ్యానికి నమ్మకం వీళ్ళ మీద కలుగుతుందా లేకపోతే ఇంకా ప్రాబ్లం అనేది పెరుగుతుందా? ఇప్పుడు క్రిస్టియానిటీలో ఎట్లుంటారంటే ఇక్కడ 2 పార్టీలు ఉన్నారు. ఒకరు మోసం చేసేవాళ్ళు, రెండోది మోసపోయేవాళ్ళు, ఇద్దరు ఉన్నారు. రైట్ అండి. సో మోసం చేసేవాళ్ళు ఎవరు అంటే ఆ చర్చ్ వ్యవస్థ, అంటే పాస్టర్లు, బిషప్లు, వీళ్ళు. మోసపోయే బాధ్యత ఎవరంటే అమాయకమైన క్రైస్తవులు. ఈ ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిని ఒకరి కాదు వీళ్ళు. సో నాలాంటి వాడు ఎప్పుడు కూడా ఈ అమాయకమైన క్రైస్తవులతో ఉంటాను నేను. రైట్. చాలా మంది ఏమనుకుంటారంటే భాస్కర్ రాజు క్రిస్టియానిటీ గురించి చాలా తప్పుగా మాట్లాడతాడు, బుక్కులు రాశాడు. అరే నేను ఫైట్ చేసేదే క్రిస్టియానిటీ కోసం. ఎందుకంటే అందులో ఉంటే నీ జీవితం కాదురా, నీ రాబోయే తరాలన్నీ నాశనం అయిపోతాయి. నా ఫైట్ ఏంది అంటే ఫస్ట్ సిద్ధాంతం. ఈ క్రిస్టియానిటీ సిద్ధాంతమే దుర్మార్గం. ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడండి, నన్ను నమ్మకుంటే నిన్ను నరకంలో వేస్తాడంటే ఆ దేవుడు నాకు అవసరం లేదు. దేవుడు అనేవాడు ఏం చెప్పాలి? నువ్వు బాగుండురా, అందరికీ మంచి చెయ్యిరా, నీ వల్ల ప్రపంచం బాగుపడాలి అని చెప్పాలి దేవుడు. రైట్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు నన్ను నమ్మకుంటే నిన్ను నిత్య నరకంలో వేస్తా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈడు దేవుడా రాక్షసుడా? ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. ఇలాంటి దేవుడు అయితే నాకు అవసరం లేదు. ఇదే క్వశ్చన్ మనకి వినోద్ గారు అని చెప్పి ఒక ఆయన వచ్చారండి. పాపం ఆయన ఎట్లా చెప్పారంటే అసలు నరకం అనేది పెట్టింది ఒక లూసిఫర్ గడ్ కోసం మాత్రమే, ప్రజల కోసం కాదు, జనాల కోసం కాదు, మనుషుల కోసం అసలే కాదు అనేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన ఇంటర్వ్యూ వెరీ సూన్ రాబోతుంది సార్ మన దానిలోనే, మీరు చూద్దరు. కానీ ఒకసారి మీరు కూడా అలాంటి వాళ్ళని ఒకసారి మీరు కదిలిస్తే ఏమైనా తెలుస్తుంది ఇంకొన్ని విషయాలు. బట్ సార్ ఇక్కడ నాకేంటంటే మెయిన్ క్లారిటీ కావాల్సింది సార్, ఈ రాజకీయాల ముసుగులో ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడమే ఒక దృక్పథం పెట్టుకుని ఉన్నటువంటి కొంతమంది, వాళ్ళకి చర్చ లేవు, ఇవాంజలిస్ట్గా కొనసాగుతుందని మాట్లాడతారు, వాళ్ళకి ఎలాంటి దశమ భాగాలు కూడా రావు అనేసి కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు లీడర్స్ ఒకవేళ ఎవరైనా సరే అపోజ్ చేసేది ఉంటే, నేను ఫోన్ నెంబర్లు పెట్టానని చెప్పి, లేకపోతే అదర్ అకౌంట్ నెంబర్లు పెట్టానని చెప్పేసి డౌట్ ఉంటే, అంత ప్రాబ్లం ఉంటే కలవకండి, రాకండి అనేసి నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు అంతే. బట్ ఇక్కడ నాకు రావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి ఏంటంటే, సార్ అసలు అలా పెట్టడం కరెక్టా కాదా? ఒకటండి, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, నాకు ఈ యూట్యూబ్ ద్వారా కానీ బుక్కులు పబ్లిషింగ్ ద్వారా కానీ నాకే డబ్బులు రావు. ఎందుకంటే నాకంటూ ఒక సపరేట్ ప్రొఫెషన్ ఉంది. రైట్ సార్. ఈవెన్ మా దాంట్లో కూడా కొందరు పార్ట్ టైం చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు ఫుల్ టైం ఇదే చేస్తారు. వాళ్ళు కేవలం యూట్యూబ్లో వీడియోలు చేయడమే కాదు, వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఇతరులకి కూడా పంచుతారు, ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. మా దాంట్లో క్రిస్టియానిటీలో ఎట్లుంది అని అంటే, చాలా మంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళకి ఏ పని వచ్చు? ఏ పని రాదు, వాళ్ళకి ఏ పని రాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పేదాని ప్రకారమే అంతకు ముందు నా అంత ఎదవలేడు, నేను ఎదవన్నర ఎదవని, నేను రేపిస్టిని, నేను దొంగనా కొడుకుని, ఇది వాళ్ళు చెప్పుకున్న మాటలు. సో నేను పెద్ద దొంగనా కొడుకుని, దీంట్లోకి రాగానే నేను శుద్ధపూసనయ్యాను, మొత్తం సర్ఫేసి నన్ను తోమారు, వాషింగ్ మెషిన్లో వేసి కడిగారు, కడిగిన తర్వాత నేను ఇట్లా అయ్యాను అని చెప్పుకుంటాడు. అందరు ఇదే స్టాండర్డ్ స్టోరీ. మీరు ఏ క్రిస్టియన్ టెస్టిమనీ అనేది తీసుకోండి, అంతకు ముందు నేను ఎదవని అని చెప్పకుండా ఉండడాడు. పాస్టర్ అయిన ప్రతివాడు ఎదవే అని వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పట్లా. రైట్. సో అలాంటి ఎదవలకి ఏముంది ఉద్యోగం? ఏం లేదు. ఆడు బతికేదే మంది మీద, అడుక్కొని బతుకుతాడు. పోనీ ఆడు తీసుకున్నాడు, ఏమన్నా డొనేషన్స్ ఇస్తాడా, ఎవరికైనా మంచి చేస్తాడా? వాళ్ళ క్రైస్తవులకే చేయడు.
వాళ్ళ క్రైస్తవులకే చేయడం, మాకు వదిలేయండి. ఇప్పుడు సోషల్ సర్వీస్ చేయమని ఇవన్నీ నేను అడగను. వాడు ఏం చేస్తున్నాడో వాళ్ళ క్రైస్తవులకు చేసుకోండి. అయితే ఇక్కడ చేసేటోళ్ళు లేరని కాదు, కొందరు చేస్తున్నారు. కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, పిల్లల్ని చదివించే స్కూల్స్ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ కూడా చిన్న పిల్లల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఓకే, ఎన్నో రిపోర్ట్లు ఉన్నాయి మనకు. నేను కావాలంటే 1-2 పంపిస్తాను. పంపించండి సార్. చిన్న పిల్లల మీద దౌర్జన్యాలు. ఇప్పుడు ఈ మదర్ తెరీసా విషయమే వచ్చింది. చిన్న పిల్లల్ని ట్రాఫికింగ్ చేయలే, అదే ఆమెని వెనకేసుకొచ్చే ఎదవలు ఎంతమంది లేరు సార్? మీరు ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నారు. ఆవిడ ఎవరికైతే ఆకలి అనేసి అన్నారో ఆవిడ దగ్గర డబ్బులు లేక ఫుడ్ లేనప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసి కొంచెం ఫుడ్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అతను అడిగితే అతను తూ అని చెప్పి ఆవిడ చేతులు ఊస్తున్న తర్వాత ఒక చేయి చాపినప్పుడు ఇంకో చేతితోటి ఆ పిల్లలకి ఏదైనా పెట్టండి, ఇది నేను తీసుకుంటాను, పిల్లలకి ఏమైనా పెట్టండి అని చెప్పి చేయి చాపినటువంటి అడుక్కుని పెట్టినటువంటి మహాసాధ్వి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆమె ఎప్పుడూ అడుక్కోలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఆమె ఇండియాకి వస్తూనే, అంటే ఇండియాకు కావాలని ఎవరన్నా పంపించారు అని కూడా నేను చెప్పొచ్చు. ఓకే, సో పంపించి వెనక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇవన్నీ సపోర్ట్ చేశాయి. ఎందుకంటే అల్టిమేట్లీ కొన్ని పొలిటికల్ పార్టీలు ఏవైతే మన భారతదేశంలో ఉన్నాయో దే ఎన్కరేజ్ కన్వర్షన్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే ఇస్లాంకి కానీ క్రిస్టియానిటీకి రెండుటికి ఎంకరేజ్ చేస్తారు, సనాతన ధర్మాన్ని ఎంకరేజ్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ గుళ్ళన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఈ మధ్య గుళ్ళను కూడా కూల్ చేస్తున్నారు కదా సార్? గుళ్ళను కూడా చాలా మంది కూల్ చేస్తున్నారు మొత్తం. సో ఈ గవర్నమెంట్లే ఎట్లా ఆమెకు సపోర్ట్గా ఉన్నాయి. ఆమె ఎందుకు బిచ్చం ఎత్తుకుంటుంది? కోట్ల డబ్బులు ఏమో అకౌంట్లో వెళ్ళాయంటే బిచ్చం అడుకునే మనిషి ఆమె. క్రిమినల్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంది. పోనీ తీసుకున్నావు, సర్వీస్ ఏమైనా చేసిందా అంటే ఆమె దగ్గరే ఒక సిస్టర్ ఉండింది, ఆమె పేరేదో ఉంది. ఆమె చెప్తుంది అనమాట, ఇన్ని కోట్ల డబ్బులు వస్తుంటే ఒక మంచం కూడా కొనలే ఈ క్యాండిడేట్. అవే పాత మంచాలు, అదే పాత దుప్పెట్లు, అదే ప్లేట్లు, అవే ఉంటాయంట ఆమె చెప్పింది. అంటే ఈమె ఏం చేసింది మదర్ తెరీసా అంటే ఎవరు వచ్చినా పూర్గా కనపడాలన్నమాట. ఓకే, అంటే ఆ పూటకే తిండి లేదన్నట్టు కనపడాలి వాతావరణం. అదే అప్పుడు వచ్చినోడు ఏం చేస్తాడు? కొంచెం డబ్బులు వేస్తాడు, చెక్ రాసి ఇచ్చేస్తాడు. అది తీసుకోవాలి, బ్యాంకులో వేసుకోవాలి, మళ్ళీ అట్లనే ఉంటుంది. ఆడిచ్చింది ఎందుకబ్బా? మొత్తం తీసి కొత్త మంచి మంచి బెడ్లయ్యి, మంచి బట్టలయ్యి, మంచి బట్టలు కొట్టించి తొడిగిచ్చు, మంచి అన్న ఫుడ్ పెట్టి, మంచి ఫుడ్ పెట్టు. సిక్ అయ్యాడు, హాస్పిటల్కి తీసుకుపోయి క్యాన్సర్ ఉన్నది, ఆడు చచ్చిపోతుండు, హాస్పిటల్లో జాయిన్ చేసి వాడికి ట్రీట్మెంట్ ఇప్పించు. ఎందుకు చేస్తుంది? ఈమెకి జబ్బు వచ్చి చచ్చిపోయే టైంలో మాత్రం ఈమె హాస్పిటల్కి వెళ్తుంది, 5 స్టార్ హాస్పిటల్కి. అక్కడున్న వాళ్ళకి మాత్రం వాళ్ళని చూపెట్టాలన్నమాట. ఎవడెవడు వస్తాడు, రండి రండి, మా దగ్గర బెడ్లే లేవు, తినడానికి తిండి లేదు, ఇయ్యడానికి ఇంజక్షన్ లేవు, పారాసెటమాల్ టాబ్లెట్లు ఇచ్చేది కాదంట. ఈ మహాతల్లికి భారత రత్నం అవార్డు ఇచ్చారు బుద్ధినేలో ఉన్న కొందరు. అంటే ఆ భారతరత్న ఇచ్చింది కూడా కేవలం ఆవిడ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకొని ఇచ్చి ఉంటారులే. అదే. సో ఇలాంటి దుర్మార్గులని కూడా హీరోలు చేసే కాన్సెప్ట్ ఒకటి క్రైస్తవంలో ఉంది. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సార్, అది ఆవిడ ఎవరైతే చివరి క్షణాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు యేసు ప్రభువుని స్వీకరించండి, మీరు పరలోకానికి వెళ్తారు, నరకం నుంచి తప్పించుకుంటారు, దేవుడి దగ్గరికి వెళ్తారని చెప్పి అప్పటికప్పుడు మతాలు మార్చిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా ఉంది. ఇంకోటి ఈ మదర్ తెరీసానే చెప్పింది ఏంటంటే ఎవడైతే బాగా సఫర్ అవుతాడో, అంటే ఇప్పుడు క్యాన్సర్ ఉంది, కొన్ని చోట్ల బాగా బాధ అవుతుంది, పెయిన్ ఉంటుంది, భరించలేడు, ఇంజక్షన్ ఇవ్వాల్సి, ఇంజక్షన్లు కూడా ఇచ్చేది కాదంట. ఎందుకంటే ఆడు బాధపడితే అప్పుడు యేసు దగ్గరికి పోతాడు. దుర్మార్గమా కాదా ఇది? అంతే. సో ఇలాంటి దుర్మార్గులని హీరోలు చేశారు వీళ్ళు. సో ఇప్పుడు ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు నిజంగా సర్వీస్ చేస్తారా? పేటిఎంలు పెట్టుకున్నారు, గూగుల్ పేలు పెట్టుకున్నారు, పెట్టుకోండిరా బాబు. కానీ వచ్చిన దాంట్లో కనీసం 50% అన్నా పేదలకి పంచావా నువ్వు? మణిపూర్ ఎక్కడో గొడవలైతే ఈడికేం పోయారు సన్నాసులు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు పేటిఎంలు పెట్టుకొని, 10,000 పంచాల అక్కడ పోయి, దుప్పట్లు పంచాల, 2 దుప్పట్లు ఇచ్చి ఫోటోలు తీసుకొని మిగతా అన్ని నొక్కేశారు వీళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళు పొలిటిక్స్లోకి వస్తే ఏమవుతుంది? ఇంకెంత దోచుకుంటారు? అంటే వీళ్లకు మనుషులకు మంచి చెయ్యాలి, సమాజానికి మంచి చెయ్యాలి అని కాదు, వీళ్ళకి ఏంటంటే మత మార్పిడి చెయ్యాలి. ఎంతమందిని మత మార్పిడి చేస్తే దశమ భాగాలు అంత పెరుగుతాయి.
ఓకే. ప్లస్ ఈ పొలిటిక్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? పొలిటిక్స్లో 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. ఒకటి అధికారం ఉంటుంది. అవును. ఇప్పుడు ఇమాజిన్ చేసుకుందాం, భాస్కర్ రాజు లాంటి నేను క్రిస్టియానిటీ మీద మాట్లాడుతున్నాను. అవును. ఒక 10 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఏమవుతుంది? ఫస్ట్ భాస్కర్ రాజుని తీసుకొచ్చి లోపలేసంటారా? ఎగ్జాక్ట్లీ, అందరినీ లోపలేసేయండి, పవర్ వచ్చేస్తుంది చేతి. రైట్. వాడే మినిస్టర్ అయ్యాడు, అంతే, సీఎం అయ్యాడు. సీఎం అయితే ఇక బతకనియ్యారు. ఇక ముందు భాస్కర్ రాజుని అండమాన్లోకి తరలించండి, పవర్ అయిపోయిందా? పవర్ అయిపోయింది. నెక్స్ట్ డబ్బులు. పొలిటీషియన్లు డబ్బులు సంపాదిస్తారు, బ్లాక్ మనీ కోట్లు అండర్ గ్రౌండ్లో ఓడలలో పెట్టుకుంటారు, తెలిసిందే. అది అయిపోయింది. మూడోది అమ్మాయిలు ఫుల్. సో పాస్టర్లు ఏ పని చేయరు, ఏ పని రాదు. పొలిటీషియన్ అయితే కూడా వాడదే చేస్తాడు కదా, ఆడికేం పని రాదు. సో ఇక్కడ చేసే పని అదే, అక్కడ చేసే పని అదే. 3 వచ్చినాయి, పవర్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, అమ్మాయిలు దొరికింది, ఇంకేం కావాలి వాడికి? ఇలా చేసి యూరోప్ ని సంకనాకిచ్చారు ఈ పాస్టర్లు యూరోప్ లో ఒకప్పుడు. ఓకే. అందుకే మొత్తం యూరోప్ అంతా 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఒక రాజు నచ్చలే, నువ్వు దిగురా అంటే దిగిపోయేటోడు. అంత పవర్ఫుల్ ఉన్నారు వీళ్ళు పోపులు ఆ కాలంలో. అంటే ఎవడు రాజు అవ్వాలి, ఎవడు కాకూడదు వీడు డిసైడ్ చేస్తాడనమాట. అందుకే కదా సెక్యులరిజం అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈరోజు కొందరు పనిగట్టుకొని వాళ్ళను ట్రాప్ చేయడానికి ఫోన్లు చేసి మేము ఒక పొలిటికల్ పార్టీ పెడుతున్నాము అంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పెడుతున్నాము అనగానే వీళ్ళకి ఆశ పుట్టింది. అసలు పొలిటిక్స్లోకి వెళ్తే మాకు పండగే పండగ. ఎలక్షన్స్కి ముందే 50 crores ఇస్తున్నా అంటే మరి ఎవరికైనా ఉండదా సార్? సో ప్రాబ్లం అదే. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏ పని రాదు. ఈవెన్ వీళ్ళ చేతికి ఒక జాడు ఇచ్చి ఊడరా అంటే అది కూడా రాదు. ఏ పని చాతగాని సన్నాసులనే పాస్టర్ అంటాం. సో వాడికి ఉత్త పుణ్యానికే కోట్లు నా దగ్గర ఉన్నాయని ఒకటి ప్రలోభ పెడితే పడిపోడా, ఈజీగా పడిపోతాడు. సో మొత్తం ఆశపడ్డాం సార్, మా క్రిస్టియానిటీకి చాలా మంచి జరుగుతుందని మేము ఆశపడ్డామని చెప్తున్నారు వాళ్ళు. ఆశ పడతారు, వీళ్ళు ఆశ పెడతారు కూడా. ఇప్పుడు ఒక వ్యక్తి నీ ప్రలోభ పెడతారు ఎట్లా? వీళ్ళు ఇమాజిన్ చేద్దాం, ఒకటికి బాధ ఉంది, బాధ లేనివాడు ఎవడు ఉంటాడు ప్రపంచంలో? అందరికీ బాధలు ఉంటాయి. ఒకడికి ఏదో ఆరోగ్య సమస్య వచ్చింది, వాడు గుళ్ళకు తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు. సో పాస్టర్ ఒకటి పట్టుకుంటాడు, మీ దేవుళ్ళని నమ్మితే నీకు ఇది పోతరా, మా మతానికి మారు, బాప్తిజం తీసుకో, నీకు వెంటనే జబ్బు తగ్గిపోతుంది. ప్రలోభం కాదా ఇది? మరి నువ్వొక్కడిని ప్రలోభం పెట్టొచ్చు, మతం మార్చొచ్చు, వాడి దగ్గర డబ్బులు తినొచ్చు. కానీ నీకొక్కడు ఫోన్ చేసి నా దగ్గర 150 ఎకరాలు ఉన్నాయి, ఒక ఎకరం 52 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అంటే ఇటు టెంప్ట్ గాడా అవుతాడు. అంటే ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంది నాగేందర్? నువ్వు ప్రలోభ పెట్టి అమాయకులని మతం మార్చి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బుకుంటే మాత్రం అది న్యాయం, నీతి. కానీ ఇంకోరు నీకు ఫోన్ చేసి ఇలా నా దగ్గర డబ్బులు ఉన్నాయి పొలిటికల్ పార్టీ అని అంటే మాత్రం వాడు దుర్మార్గుడు. అంతేగా సార్, డబుల్ స్టాండర్డ్ కాదా? అంటే నువ్వు ప్రలోభ పెంచి ఇతరుల్ని మోసం చేయొచ్చు, వేరేళ్ళు నిన్ను మోసం చేద్దామని ఒక నాటకం ఆడితే మాత్రం నీకు బాధ అయ్యి వాళ్ళు మతోన్మాదులు అయిపోయారు. ఆశపడ్డాం సార్, మంచి జరుగుతుంది మాకు. ఎట్లా అంటే ఆడవాళ్ళకి కుట్టు మిషన్ల దగ్గర నుంచి అన్ని ఇస్తా అన్నారు, ఆల్కహాల్ కూడా ఇస్తా అన్నారు సార్. ఆ ఆల్కహాల్ తాగే కదా మా ప్రవీణ్ పగడాల బకెట్ దండేశాడు. వీళ్ళు చెప్తున్నా కదా, వీళ్ళంత దొంగలు ఉండరండి. దొంగలన్నా కనీసం ఒక రూల్ ఉంటుంది, వైట్ కాలర్ థీఫ్స్ అంటారు వీళ్ళని. అంటే దర్జాగా దొంగతనం చేస్తారు, బిచ్చ పోలని వదలరు, బెగ్గర్స్ని కూడా వదలరు 10% తీసుకునేదాకా. రైట్. వాళ్ళు ఇస్తే బెగ్గర్ కూడా ఇచ్చాడు చూడు అని గర్వంగా చెప్పుకుంటారు, చూపించి ఎవరి దగ్గర అయితే ఉండొద్దో మీకు ఉండి మీరు ఇవ్వలేకపోయారు కానీ ఆడిచ్చాడు మీకేం రోగం ఇవ్వడానికి అని చెప్పేసి చెప్పడానికి అది గర్వంగా చెప్పుకుంటారు, అచీవ్మెంట్ లాగా. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఆ మాట చెప్పినప్పుడే నువ్వు చచ్చావురా నువ్వు. రైట్. బెగ్గర్స్ దగ్గర కూడా నువ్వు అడుక్కున్నావంటే వాళ్ళన్నా కొంచెం నీతి న్యాయంగా బతుకుతున్నారు, అంతకన్నే త్రాష్టుడివి నువ్వు. సో పొలిటిక్స్లోకి ఎందుకు రావాలనుకున్నారో ఇది కారణం, పవర్ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా ఏ పని చేత కాదు. కానీ ప్రలోభ పెట్టి వాళ్ళని టెస్ట్ చేశారు చూడండి, వాళ్ళకి మాత్రం మనం దండం పెట్టాలి. అంతే. ఎక్స్పోజ్ చేశారు అవి మరి సూపర్గా. ఇవాళ సాయంత్రం పడుతుంది సార్ అదే వీడియో, అయితే వాళ్ళతో మాట్లాడాను నేను. సో ఈ విషయంలో ఆ ఎక్స్పోజ్ చేసింది ఎవరో కూడా నేను చెప్పేస్తాను.
మా ఆశ్లేష గారు, అవును మా యాక్టర్ రాజు గారు, అవును వీళ్ళు ఎప్పటి నుంచో ఫోన్లు చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే కోట్లు అనేసరికి వాళ్ళ వాయిస్ని గుర్తుపట్టలేదు ఈ ఎదవలు. అంతకుముందు మాట్లాడిన వాళ్ళే వీళ్ళు. ఆహా అంతకుముందు కూడా యాక్టర్ రాజు, అశ్లేష గారు ఎంతో మందికి ఫోన్ చేశారు, గుర్తుపట్టలే వాయిస్. అంటే డబ్బులు కనపడేసరికి కళ్ళు బయలు కమ్మాయన్నమాట. ఓకే వాయిస్ గుర్తుపట్ల, చెవులు కూడా మూతపడిపోయినాయి. అంటే డబ్బు అంటే ఎంత పిచ్చో, డబ్బు కోసం ఎన్ని ఎదవేషాలు వేస్తారో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. క్రైస్తవులకు సంబంధించినటువంటి పార్టీని అనౌన్స్ చేయబోతున్నారని సార్ మరి ఓకే డేవిడ్ గారు. ఆయన ఫోన్ చేసి నేను ఇట్లా తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి నేను కొంతమందిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను, మీరు చెప్పండి, మీరు చెప్పిన వాళ్ళు నేను చేసుకుంటాను అనేసి అన్నప్పుడు ఈయన ఇటు పక్కన ఆయన అంటారు, అంటే ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలి, మమ్మల్ని బాగా నమ్ముతున్నారు ప్రజలు, క్రైస్తవ్యంలో చాలామంది బాగా నమ్మేది మా ఇద్దరినే అని చెప్పి తెలంగాణ వచ్చేసి అజయ్ బాబు గారికి ఇచ్చేసేయండి, ఆంధ్ర వచ్చేసి నాకు ఇచ్చేసేయండి, మా భుజాల మీద మీరు ఆ బరువుని మా భుజాల మీద పెట్టి మీరు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోండి, ఓకే, మేము ప్రతిదీ కూడా నా కష్టమైన నష్టమైన మేము భరిస్తాం, మీ జెండా తీసుకెళ్ళి అసెంబ్లీలో పాతేసే బాధ్యత మాది, పాతేస్తాం మేము జెండాని అనేసి మాట్లాడారు. సార్ ఇంత ఎట్టా సార్? నేను చెప్తున్నాను కదండి, వీళ్ళకి కనుక చర్చలు ఉంటే ఆ చర్చిలో ఉన్నోళ్ళే వీళ్ళకి ఓట్లేయరు. ఆ చర్చిలలో ఉన్నోళ్ళే వీళ్ళకి ఓట్లేరు, వీళ్ళంతా దరిద్రులు లేరా అని. లక్ అండి. ఇంకొక అది ఎవరైతే ఇంకా మాట్లాడిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి చర్చ అనేది లేదంటలేండి, పర్లేదు సేఫ్. వాళ్ళ ఇంటోళ్ళు కూడా వేయరు, వాళ్ళ ఇంటోళ్ళు కూడా వేయరు, ఎందుకంటే వీళ్ళు ఎంత ఎదవలో తెలుసు. అఫ్కోర్స్ ఈ పేర్లన్నీ నేను వింటూ ఉంటాను, మా వాళ్ళు చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు వీడియోలు కనిపిస్తాయి. పోతే నేను నమ్మేది ఏంటంటే అసలు క్రైస్తవ సిద్ధాంతమే తప్పైనప్పుడు అందులో ఏవాడు ఉంటే ఎలిగాడు ఉంటే మల్లిగాడు ఉంటే వాడు పీకేదేముంది? క్రైస్తవ సిద్ధాంతమే తప్పుడు సిద్ధాంతం. అందులోకి వెళ్ళారంటే జీవితం అంతా సంకనాకి ఆడి బర్బాద్ అయ్యే టైంలోనే ఆడ ఆ మతంలోకి వెళ్ళాలి. కాబట్టి అందులో పాస్టర్ ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, అవలగాడు ఉన్నాడు, అది ఇమ్మెటీరియల్, అది అసలు సిద్ధాంతమే తప్పు. పోతే ఈ సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మాత్రం మంచిగా డబ్బులు సంపాదించుకున్నారు. అదైతే అంటే ఇక 200% నిజం. అది ఎవరైతే హిందూస్ అనేసి మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ అని మాట్లాడుతున్నారు, క్రిస్టియానిటీ అని మాట్లాడుతున్నారు, వీళ్ళల్లో ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైతే బలుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయంటారు, లేవంటారు? యాక్చువల్గా ప్రతి పొలిటికల్ పార్టీకి వాళ్ళ ఓన్ ఎజెండా ఉంటుంది. సో ఏ పొలిటికల్ పార్టీ కూడా చూడండి, సిన్సియర్గా వచ్చి జనాలకి సర్వీస్ చేయాలనే పొలిటికల్ పార్టీలు మాత్రం లేవు, ఇంకా దాదాపు అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి, కొన్ని బేసిక్ నీడ్స్ అయితే ఇవ్వాలి వాళ్ళు, కానీ రాబోయే కాలంలో మాత్రం పొలిటికల్ పార్టీలోకి వెళ్ళేవాళ్ళు, పొలిటికల్ పార్టీలు పెట్టేవాళ్ళు వాళ్ళ బాగోగు చూసుకోవడానికే పొలిటిక్స్లోకి వస్తున్నారు, కానీ ప్రజాసేవకు మాత్రం ఎవ్వరూ రావట్లేదు. ఓకే, కొన్ని పార్టీలు ఉన్నాయి జెన్యూన్గా సర్వీస్ చేయాలని, కానీ మనం ఈరోజు గమనిస్తే ఏ పొలిటికల్ లీడర్ కూడా హానెస్టీ అనేది, సిన్సియారిటీ అయితే ఎవరికీ లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులు కనుక పొలిటికల్ పార్టీ పెడితే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, ఎందుకంటే అసలే వీళ్ళు దొంగలు, వాళ్ళకు మీరు పవర్ ఇచ్చారా మొత్తం నాకేస్తాడు. సార్ ఫైనల్గా ఈ ఇద్దరు గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? ఎవరండి? నేను పేర్లు తీయాలంటే నాకేం ప్రాబ్లం లేదు, XYZ పిచ్చోడు పిచ్చినాకుడు ఎవడో ఇలాంటి వాళ్ళని అయితే నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరికి వాల్యూ ఇస్తాము అంటే సమాజానికి ఏమన్నా చేసేవాడికి వాల్యూ ఇస్తాము. దమ్మిడికి పనికిరాక ఏ చదువు చదవక ఎదుటివాడిని మనిషిగా చూడని వాడు నా దృష్టిలో మనిషే కాదు. వాడు ఏ మతంలోనూ ఉండని, అంటే క్రిస్టియానిటీలో ఉన్నవాడే అని కాదు, ఈవెన్ సనాతన ధర్మంలో హిందువుగా పుట్టినవాడు కూడా తప్పుడు పని చేస్తే వాడి కోసం నేను ఇదే మాటలు మాట్లాడతాను. ఇలాంటి వాళ్ళు వీళ్ళ వల్లనైతే సమాజం బాగుపడదు. అయితే బైబిల్లో ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. చెప్పండి సార్. ఒక పట్టణం ఉంటే దానిలో దొంగతనాలు దోపిళ్ళు చేస్తే ఆశ్రయపురం అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ దొంగల్ని అందరిని అక్కడ పంపించేస్తారనమాట, పంపించి అక్కడే పెట్టేస్తారు. ఓకే, వాడు ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజులు, అంటే తడిపార్ అంటారు. తడిపార్ అంటే అంటే వెలివేసేయడం లాంటిది. ఓకే ఓకే, ఆశ్రయపురం అని పేరు కూడా ఉంది బైబిల్లో. ఇప్పుడు లేటెస్ట్గా మనకు అమెరికా నుంచి న్యూస్ వస్తుంది ఏంటంటే LAలో చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరు అక్కడ ఉన్నారని. ఓకే, అందుకే వాళ్ళని ఎలగొట్టాలని పోతే వాళ్ళే దాడులు చేసి
ఈవెన్ అటాక్ చేస్తున్నారు పోలీసు వాళ్ళని. పోలీసు వాళ్ళతో కాక వేరే ఫోర్స్ని కూడా ఈ ట్రంప్ దించుతున్నాడు. అంటే ఆయన చేసే విధానం కొంచెం తప్పు, పద్ధతి ప్రకారం చేయాలి. సో ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి చూడండి, పాస్టర్ల పేర్లు, వీళ్ళనందరినీ ఆశ్రయపురానికి పంపించేయాలి. ఓకే, అంటే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ జైలు లాంటిది కట్టి ఒక 2 పూటల భోజనం పెట్టి గొడ్డు చాకిరీ చేయించాలి. అక్కడ పంపించేస్తే మన సమాజం ప్రశాంతంగా ఉంటుంది. రైట్ సార్. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కాల్ రికార్డింగ్ అవి లీక్ అయిన తర్వాత ఒక పాస్టర్ మన ఎక్స్క్రిప్షన్ ప్రవీణ్కి ఫోన్ చేశారు. చేసి ఆయన చెప్పిన ఒక మాట ఉంది, ఏంటంటే మీరు చాలా గొప్ప పని చేశారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో సార్ ఇక్కడ క్లియర్గా అట్లీస్ట్ ఆ విషయం కూడా వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు సార్? అరే మిమ్మల్ని మీ ఎట్లాంటి క్రైస్తవ్యంలో వాళ్ళే అసలు మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు, మీరు చేసే దుర్మార్గాలను వాళ్ళు ఆపలేక చాలా బాధలో ఉన్నారు, బాధపడుతున్నారు అనే విషయం వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు సార్? వీళ్ళ ఎజెండా టోటల్గా వేరుంటుంది. ఇప్పుడు క్రైస్తవంలోకి ఎవరెవరైతే వచ్చి పాస్టర్ లాగా ఈ వేషాలు వేశారో, చలామణి అవుతున్నారు, వీళ్ళ ఐడియానే డబ్బులు సంపాదన, పవర్ ఇది. అందుకే మనం చాలా మందిని చూస్తే ఈ లీడర్షిప్లు ఇలాంటివి చేస్తుంటారు. బట్ ఇది బైబిల్కి యాక్చువల్గా విరుద్ధం. రైట్. ఇప్పుడు యేసు చెప్పాడు కదా, యేసు చెప్పే మాట చాలా క్లియర్ ఉంటుంది. అంటే యేసు కూడా డబుల్ స్టాండర్డే ఉంటుందిలేండి. ఓసారి అట్లా అంటాడు, ఓసారి ఇట్లా అంటాడు. ఒకసారి ఏమంటాడంటే ఒక చెంప కొడితే రెండో చెంప చూపెట్టమని ఒక చోట అంటాడు, ఇంకో చోటనేమో అక్కడ ఆ మందిరం దగ్గర ఏదో అమ్ముకుంటుంటే నా తండ్రి దాన్ని వ్యాపారం చేసినరా అని కొర్ర తీసుకొని కొట్టబోతాడు. అంటే మందు ఎక్కువయ్యో తక్కువయ్యో అట్లా చేస్తాడేమో యేసు మరి. సో అలా డబుల్ స్టాండర్డ్ ఉంటుంది. బట్ యేసు చెప్పిన కొన్ని మాటల్ని చూస్తే ధనవంతుడు ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళాడు. రైట్. అంటే అది దేంతో కంపేర్ చేస్తాడంటే సూది బెజ్జం అంటారు, అది చిన్నగా ఉంటుంది, దాంట్లోంచి ఒంటె దూరొచ్చు, కానీ ధనవంతుడు మాత్రం పరలోకానికి వెళ్ళాడు. ఓకే. మరి ఈ రోజు ఈ అమాయకమైన క్రైస్తవుల దగ్గర లక్షల లక్షల కోట్లు దండుకుంటున్నారు కదా, వీళ్ళందరూ పరలోకానికి వెళ్తారా యేసు ప్రకారం? యేసు ఇంకో మాట చెప్తాడు, నిన్ను ఎవరైనా హింసిస్తే నువ్వు సహించు, నిన్నెవరైనా హింసిస్తే నువ్వు సహించు, నువ్వు ఈడ ఎంత సహిస్తావో పరలోకంలో నీకు అంత దొరుకుతుంది. కానీ ఈ రోజు ఈ పాస్టర్లు అంతా ఏమంటున్నారు, నా కొడకల్లారా నరుకుతావరా నిన్ను, అదే ఊచకోత కోస్తావరా నిన్ను. అసలు యేసు ఫాలోవర్ అయినా వీడు కాదు. వీళ్ళ ఎజెండా చాలా క్లియర్ ఉందండి. అండ్ వీళ్ళే చెప్పుకుంటారు, మేము అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అంతకుముందే చెప్పుకున్నాం కదా, మా అంత నీచుడు నీ కృష్ణుడు, అంతకుముందు నీచుడు నీ కృష్ణులే వస్తారు అందులోకి. ఎందుకంటే సిద్ధాంతమే అలాంటిది. ఏదో మాయమాటలు చెప్పి డబ్బులు సంపాదించుకోవడము, అమాయకంగా ఉండి లేకుంటే దీన పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని వాడుకోవడము, ఇది చెయ్యడానికే వీళ్ళంతా మతం మారుతున్నారు. ఓకే. కానీ ఇది అమాయకమైన క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ వీడియో కింద కూడా భాస్కర్ రాజు నోటికి వచ్చింది మాట్లాడారు. అరే నేను జరుగుతున్నది చెప్తున్నాను. కరెక్ట్. ఇదంతా యూరోప్లో జరిగింది, అమెరికాలో జరిగింది. అమెరికాలో కోట్ల మందిని చంపారు, ఆ నేటివ్ నాగరికతను మొత్తం నాశనం చేశారు. ఇప్పుడు మీరు ఇక్కడ మతం మారి హిందూ ధర్మాన్ని అటాక్ చేస్తున్నారు. అమెరికాలో 500 సంవత్సరాల క్రితం జరిగింది, యూరోప్లో 1500 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అదే ఇక్కడ చేస్తున్నారు మీరు. మీకు ఉండాలి బుద్ధి. ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది అంటారు, సేమ్ అదే జరుగుతుంది. ఇది గుర్తించాలి. మీరే మోసపోయారు, మీరు మాకేం చెప్తారా? ఇప్పుడు అమాయకమైన పాస్టర్లు, ఈ మోసం చేసే పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఈ అమాయకుల్ని దోచుకున్నారు. ఈ అమాయకులు ఏం చేస్తారు, భాస్కర్ రాజు ఇట్లా మాట్లాడు, అరే నేను మాట్లాడేది నీకోసం రా నాయన. రైట్. నువ్వు సర్వనాశనం కావద్దని నేను చెప్తుంటే నువ్వు భాస్కర్ రాజుకి ఏం తెలియదని నా మీద కామెంట్ పెడితే ఏం లాభం? రైట్. నేను చెప్పేది నీకోసం, నువ్వు మారితే మారు. ఈ మ్లేచ్ఛ మతం నుంచి, ఈ పాషాండ నీచ నికృష్ట మతం నుంచి నువ్వు ఎంత తొందరగా బయటపడితే నువ్వు అంత తొందరగా బాగుపడతావు. లేదంటే మీరు చెప్పారు కదా పేర్లు, అలాంటి వాళ్ళ చేతిలో పడి నీ జీవితం నాశనం అవుతుంది, నీ తరతరాలు నాశనం అవుతాయి. అది కావద్దనుకుంటే దీన్ని వదులు, గర్వాపసి అవు, అంతే. అదొకటే సొల్యూషన్. విన్నారు కదండి. సో భాస్కర్ రాజు గారు ఏం చెప్పినా సరే అమాయకపు క్రైస్తవ్యుల కోసం మాత్రమే, అంతే తప్ప బాధ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అయితే కాదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా ఇప్పుడు మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎవరైతే రాజకీయాల్లోకి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారో వాళ్ళు కూడా కొన్ని టైమ్స్లో వాళ్ళ యొక్క ప్లాన్స్ని విరమించుకోవడం ఇంకా బెటర్ అనేది ఇంకా ఆయన ఉద్దేశం కూడా. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ నాగేందర్. ఐరా ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.